తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందా? ఎవరెవరు దీనికి బాధ్యులు? తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు రాజకీయంగా పెద్ద దుమారం రేగిన నేపథ్యంలో అయోధ్య రామాలయ మహోత్సవానికి పంపిన లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడే విరాళంగా అందించారన్న అంశం సిబిఐ విచారణలో వెలుగు చూసింది. సౌరభ్ బోరా మహారాష్ట్రకు చెందిన శివసేన నాయకుడు. ఆయన బీజేపీ సిఫార్సుతో టీడీపీ బోర్డులో స్థానం పొందారు. ఇప్పటి వరకు 3 సార్లు టీటీడీ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన భక్తి శ్రద్ధలతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీకి నెయ్యిని విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడిపై సౌరభ్ బోరా అపార భక్తి శ్రద్ధలతో తిరుమల లడ్డు ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని విరాళంగా అందజేసినట్లు తెలిసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యుత్సాహంతో అయోధ్యలో రామాలయ ప్రారంభ మహోత్సవానికి కల్తీ లడ్డూలను పంపారని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సిబిఐ నేతృత్వంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీపై నిగ్గు తేల్చేందుకు విచారణ జరుగుతున్న నేపథ్యంలో బోర్డు సభ్యుడే అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డు ప్రసాదాల తయారీకి నెయ్యిని విరాళంగా ఇచ్చారనే సంగతి వెలుగు చూడడం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయోధ్యకు పంపిన లడ్డు ప్రసాదాలపై నిరాధార ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరిపై చర్యలు తీసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇప్పటికే టీటీడీపై అనేక వివాదాలు కొనసాగుతుండగా తాజా వ్యవహారం మరింత దుమారం రేపే అవకాశం ఉంది. మొత్తానికి తిరుమల లడ్డు కల్తీ వివాదం, సౌరభ్ బోరా విరాళం, పవన్ కళ్యాణ్ ఆరోపణలు అన్ని కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంపై మరో పెద్ద రాజకీయ తుఫాన్ ఎగిసిపడే సూచనలు కనిపిస్తున్నాయి. సిబిఐ విచారణలో ఏమి బయటపడుతుందో వేచి చూడాలి.